ఇరాన్లో అణు ప్రమాదం, అణ్వాయుధ వ్యాప్తి ముప్పు గతంలో కంటే గణనీయంగా పెరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ తన తాజా నివేదికలో హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ అణు కేంద్రాల్లో అంతర్జాతీయ తనిఖీలను నిలిపివేయడమే దీనికి ప్రధాన కారణమని ఐఏఈఏ అధిపతి రాఫెల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణం కారణంగా గత కొన్ని నెలలుగా ఐఏఈఏ ఇన్స్పెక్టర్లు ఇరాన్ అణు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించలేకపోతున్నారు. దీనివల్ల అక్కడి అణు పదార్థాల భద్రతపై ఐక్యరాజ్య సమితికి ఎలాంటి స్పష్టత లేదు. ఇరాన్ వద్ద ప్రస్తుతం బాంబు తయారీకి అవసరమయ్యే స్థాయికి అతి సమీపంలో సుమారు 440.9 కిలోల అత్యంత సుసంపన్న యురేనియం నిల్వలున్నట్లు అంచనా. ఇది దాదాపు 10 అణుబాంబుల తయారీకి సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్లోని నటాంజ్, బుషెహార్ అణు విద్యుత్ కేంద్రాల సమీపంలో జరిగిన దాడుల వల్ల రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గతంలోనే హెచ్చరించింది. అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ నిబంధనలను పాటించడం ఇరాన్కు అత్యంత అవసరమని సంస్థ స్పష్టం చేసింది.